పార్టీతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. వారు రేపు మాపో కాంగ్రెస్లో చేరుతారని వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీలు, ఇతర హామీలు అమలు చేస్తున్నామని, ఈ ప్రజాకర్షణ పథకాలను చూసి వారు అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం తమకు లేదని, పార్టీలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటారన్నారు. ప్రజా సంక్షేమమే తమ పార్టీకి ముఖ్యమన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది గెలిచినప్పటికీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదంలో చనిపోయారు. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.